హాయ్ అండి. ఈరోజైతే నేను చౌటుప్పల్లో ఉన్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. అక్కడ 12 జ్యోతిర్లింగాలను అయితే చూపిస్తాను. ఫుల్ వ్లాగ్ అయితే చూడండి. నేనైతే హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను. బస్కి వెళ్ళే వాళ్ళు విజయవాడ హైవే రూట్ అండి. మనం చౌటుప్పల్కి వెళ్ళే బస్సు అయితే ఎక్కాలి. ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ లాంటి బస్సెస్ అయితే మనకు చౌటుప్పల్ అయితే స్టాప్ అయితే ఉంటుంది. అక్కడ బస్ స్టాండ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అయితే కాదు, కాబట్టి మనం స్పెషల్గా ఆటోనైనా మాట్లాడుకోవాలి. లేదు అంటే మనకు ఒలిగొండే బస్సులు అయితే వెళ్తాయి. అక్కడ నుండి టైమింగ్స్ అయితే ఉంటుంది, కాబట్టి ఆ బస్సుకి అయితే మనం వెళ్ళలేము. కాబట్టి స్పెషల్గా ఆటో మాట్లాడుకోవడం బెటరు. ఈ విధంగా హైవే రూట్ నుంచి మనకు లెఫ్ట్ సైడ్లో వలిగొండ రూట్ అయితే వస్తుంది. ఈ విధంగా ఒక ఆర్చ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం కొంచెం ముందుకు వెళ్ళేసైన తర్వాత 300 మీటర్స్ తర్వాత మనకు రైట్ సైడ్లో అన్నదాశ్రమం అని ఒక ఆర్చ్ కూడా అయితే కనిపిస్తుంది. అలా ఇదైతే ఆర్చ్ వస్తుంది. ఆ ఆర్చ్ నుంచి కొంచెం ముందుకైతే వెళ్ళాలి. ఇలా వెళ్ళగానే మనకు మానవ సేవ మీకు చూపించాను కదా వీడియోలో, ఆ విధంగా ఒక పోస్ట్ అయితే కనిపిస్తుంది. ఇదండి మనకు టెంపుల్ ఎంట్రెన్స్. ఇదంతా ఇక్కడ సైడ్కి అయితే మనకు రైట్ సైడ్లో కార్ పార్కింగ్ ఉంటుంది. అండ్ బైక్ కూడా పార్క్ చేసుకోవచ్చు. కొంచెం ఇది వచ్చేసి మనకు టెంపుల్ ఎంట్రెన్స్. ఆ రోజు మేము భోగి ముందు రోజు అయితే వెళ్ళాము. అక్కడైతే భోగి అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి, ముగ్గులు వేస్తున్నారు. అండ్ ఇక్కడ మనమైతే చెప్పులు సైడ్కి అయితే రైట్ సైడ్లో చెప్పులు అయితే ఇప్పాలి. కాలు కడుక్కోవడానికి స్పెషల్గా అయితే టాప్స్ అయితే ఉండయి. మనం కొంచెం ముందుకు వెళ్ళగానే ఫస్ట్ వాళ్ళు మనకైతే బొట్టు అయితే పెడతారు. బొట్టు పెట్టిన తర్వాత అక్కడ మనకు టెంపుల్ ముందే చిన్నగా మనకు చిన్న పిల్లలు బొమ్మరీలు కట్టుకుంటారు కదా, ఆ విధంగా వాటర్ అయితే ఉంటుంది. అందులో మన వాటర్ అయితే అందులో పాదాలు పెట్టేసి అందులో కడిగేసుకొని ಮತ್ತೆ ముందుకైతే వెళ్ళాలి. ముందుకు వెళ్ళగానే మనకు బస్వన్న అయితే కనిపిస్తాడు. మీకు చూపిస్తాను చూడండి. మనం ఎంట్రెన్స్లో తర్వాత బస్వన్న మీ క్లాస్లో చూపిస్తాను. ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే జ్యోతిర్లింగాలు అయితే స్టార్ట్ అవుతుంది. వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి ఫస్ట్లో ఉన్నది. మనకి ఈ లింగం చూడండి. మీరు ఈ దేవిని దర్శించిన తర్వాత పైన ఒక్కసారి చూస్తే మనకు స్టేట్ ఉంటుంది, ప్లస్ సోమనాథేశ్వర లింగం ఇది వచ్చేసి గుజరాత్లో ఉంది. ఇది వచ్చేసి ఫస్ట్. అండ్ సెకండ్ వచ్చేసి ఇది మల్లికార్జున జ్యోతిర్లింగం. ఇది వచ్చేసి మనకు శ్రీశైలంలో ఉంటుంది. ఒక్కసారి అయితే క్లారిటీగా చూడండి. నేను అన్ని లింగాలు మీకు క్లారిటీగా చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి శ్రీశైలంలో ఉంది మల్లికార్జున జ్యోతిర్లింగం ఇది వచ్చేసి. అండ్ ఇది ద్వాదశ లింగం కాబట్టి ఇక్కడ నుంచి అయితే ఒక ఎంట్రెన్స్ అయితే ఉంటుంది. చూడండి మీరు. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి మీ పైన అన్ని క్లారిటీగా మీకైతే చూపిస్తున్నాను చూడండి. మధ్యప్రదేశ్లో ఉన్న శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఇదండి. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది, కాబట్టి అన్నీ ఇక్కడ క్లారిటీగా మనకైతే చూపించారు. చూడండి, అందరూ చూసిన వాళ్ళు దర్శించుకోండి. అండ్ నెక్స్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి. మేము ఒకసారి అయితే పైన నేను నేమ్తో సహా మీకు వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాను. శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఇది వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది. వాళ్ళు ఆ రోజు ఈవినింగ్కి దేవునికి అయితే ప్రసాదాన్ని అయితే నైవేద్యాన్ని అయితే సమర్పిస్తున్నారు, అయ్యగా సమర్పిస్తున్నారు. చూడండి, ఆ రోజు ఈవినింగ్ 5-6 అయినట్టుంది మేము ఆ రోజు వెళ్ళే టైంకి. అండ్ వన్ మోర్, ఒకసారి అయితే పైన అయితే మనకు నేమ్ అయితే క్లారిటీగా ఇచ్చారు. అండ్ జార్ఖండ్లో ఉన్న శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం అండి ఇది వచ్చేసి. ఒకసారి దేవుని అయితే దర్శించుకోండి. చాలా బాగుంది కదా అన్నీ. ఆ రోజైతే స్పెషల్గా వాళ్ళు మేము వెళ్ళేటప్పటికైతే రష్ అయితే ఏం లేదు, చాలా ప్రశాంతంగా అయింది మా అన్ని జ్యోతిర్లింగాల దర్శనం అయితే. మీకు కూడా చాలా సింపుల్గా చూపించడానికి కూడా మాకు పాసిబుల్ అయింది. అండ్ వన్ మోర్ అండి, ఒక్కసారి అయితే చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం అండి ఇది వచ్చేసి. మనకు మిడిల్లో వచ్చేసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ ఉన్న తర్వాత ఇవన్నీ 12 జ్యోతిర్లింగాలు అయితే అన్ని చుట్టూరుగా ఉంటాయి మనకి. అండ్ టెంపుల్లో మాత్రం చాలా ప్రశాంతతంగా అయితే ఉంది. అండ్ బొట్టు పెట్టే విధానం కూడా నాకైతే చాలా స్పెషల్గా నచ్చిందండి. అండ్ ఇంకొక జ్యోతిర్లింగాన్ని అయితే చూపిస్తాను చూడండి. మనకు తమిళనాడులో ఉండే ఈ లింగం అయితే మనకు స్పెషల్ అండి. తమిళనాడులో ఉండే శ్రీ రామేశ్వర స్వామి జ్యోతిర్లింగం అండి ఇది. చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించేది అమ్మవారు అయితే ఉంటుంది. అండ్ ఇంకొక జ్యోతిర్లింగాన్ని అయితే చూపిస్తున్నాను. అంటే ఒక్కొక్క స్టేట్లో ఏ విధంగా ఉంటుందో మనకైతే చూపించాను. శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం అండి ఇది వచ్చేసి. ఆ స్టేట్లో మనకి ఏ విధంగా ఉంటుందో అన్నదైతే ఇక్కడ క్లారిటీగా పర్టికులర్గా అదే విధంగా మనకైతే ప్రతిష్ఠించారు. అండ్ ఇంకొక లింగాన్ని అయితే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి చాలా బాగుందండి. మనకు రియల్గా కనిపించని లింగాలు అయితే మనకు మిర్రర్లో కనిపిస్తుంది. ఇది వచ్చేసి శ్రీ విశ్వనాథ జ్యోతిర్లింగం అండి. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది.
అండ్ చూడండి చుట్టూరుగా నేను జ్యోతిర్లింగాలు చూపిస్తున్నాను. అండ్ మనకు ఇది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, ఇది వచ్చేసి మహారాష్ట్రలో ఉంటుంది. చూడండి మిర్రర్లో మనకైతే లింగంలో మళ్ళీ 2 లింగాలు అయితే మనకైతే మిర్రర్లో కనిపిస్తున్నాయి. ఈ మనకు అది మిర్రర్లోనైతేనే కనిపిస్తుంది అది వచ్చేసి. అండ్ వన్ మోర్, చూడండి ఇదైతే అసలు ఒక్క లింగం గురించి అయితే చెప్పలేమండి, అన్ని జ్యోతిర్లింగాలు చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయి. అన్ని స్టేట్స్కి అయితే మనమైతే వెళ్ళలేము. నాకైతే చాలా బాగుంది. మహారాష్ట్రలో ఉండే మరొక మనకు జ్యోతిర్లింగం అయితే చూపిస్తున్నాను చూడండి. చిన్నపిల్లలైనా కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళైనా అన్ని రాష్ట్రాలకు వెళ్ళలేరు కాబట్టి ఇక్కడికి వచ్చి అన్ని లింగాలను అయితే జ్యోతిర్లింగాలను అయితే దర్శించుకోవచ్చు. అండ్ నేను ఎంట్రన్స్లో చెప్పాను కదా బసవన్న స్పెషల్ అట్రాక్షన్ అని, ఇప్పుడు నేను చూపించాను కదా ఇక్కడే బసవన్న అట్రాక్షన్ అండి. ఇది వచ్చేసి మాణిక్యమ్మ అమ్మవారు అండి. ఇక్కడ కూడా అమ్మవారిని కూడా ప్రతిష్ఠించారు. చాలా బాగుంది, చూడనీకి అయితే చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే. అండ్ అమ్మవారిని కూడా ఇక్కడ కూడా మనము అర్చన చేయించుకోవచ్చు. మనకు మెయిన్ ఇందులో ఈ జ్యోతిర్లింగాల మిడిల్లో వచ్చేసి మనకు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి అక్కడ, ఇది వచ్చేసి బసవన్న, దీంట్లోనే మనకు పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది వచ్చేసి టెంపుల్ టోటల్ వ్యూ. ఇవన్నీ జ్యోతిర్లింగాలను దర్శించుకున్న తర్వాత ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వస్తాము. వాళ్ళు అర్చన కూడా చేస్తారు, అర్చన కూడా చాలా బాగా చేస్తున్నారు. అండ్ కొంచెం మనం బయటికి రాగానే ఇక్కడ మనకు టెంపుల్ ముందే గోశాల అనేది ఉంటుందండి. ఇక్కడ గోవులకి మనము దానం కూడా చేయొచ్చు. అండ్ కొంచెం ముందుకెళ్ళగానే అమ్మ నాన్న అనాథాశ్రయానికి విరాళాలను కూడా ఇది ఇచ్చేది కూడా ఉంటుంది. ఈ టెంపుల్కి అయితే ప్రతి ఒక్కరు రండి, అందరూ ఈ పుణ్యక్షేత్రాన్ని అయితే దర్శించుకోండి.